హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా క్యాప్సికమ్ కర్రీ అండి. చిక్కటి గ్రేవీతో చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే చపాతీకైనా రైస్కైనా సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని తీసుకున్నానండి. ఈ విధంగా ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పెద్ద ఉల్లిపాయ ఒక 2 టమాటోస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు 1 స్పూన్ పల్లీలు, 1 స్పూను ధనియాలు, అలాగే 1 స్పూన్ నువ్వులు, చిన్న టీ స్పూను గసగసాలండి ఈ విధంగా తీసుకొని వేపుకోవాలి. ఇవన్నీ కూడా సింపుల్ ప్రాసెస్ అండి ఈ విధానం. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటోస్ని కూడా వేసుకొని కొంచెం మగ్గే వరకు వేపుకోవాలి. ఈ విధంగా చూసారా, ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఇలా మగ్గించుకుందాము. టమాటా మీద స్కిన్ కొంచెం వదిలితే చాలండి, మరీ మగ్గాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఉంటే చాలు. ఇవి వేరే ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకుందాము. ఇవి చల్లారిపోయినాక ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుందామండి. చూసారా, ఈ విధంగా వేసుకొని నెక్స్ట్ 1 ఇంచు వరకు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుందాం. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉండాలి పేస్ట్. నెక్స్ట్ అదే కడాయిలో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని వేపాలండి. 1 నిమిషం వరకు కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి క్యాప్సికము. ఈ విధంగా కలుపుతూ 2 నిమిషాలు మగ్గించుకుందాం మూత పెట్టేసి. చూసారా, ఒకసారి చెక్ చేద్దామండి. ఈ విధంగా మగ్గితే చాలండి. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి క్యాప్సికమ్ ముక్కలన్నిటికి కూడా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకోవాలండి. చూసారా, ఈ విధంగా కలుపుకొని మన క్యాప్సికాన్కి ఈ పేస్ట్ అంతా చక్కగా ఈ విధంగా కలిసాక మూత పెట్టి మగ్గించుకుందామండి ఒక 2 నిమిషాలు. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇక్కడ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి మనకి కూరకు సరిపడా సాల్టు, అలాగే కారము, అలాగే గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. చక్కగా ఇవి అంతా కూడా కలవాలి. చూసారా, ఈ విధంగా మసాలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకుందామండి. చూసారా, ఈ విధంగా చక్కగా కలిసిపోవాలి. ఇలా మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత చూసారా, అంటే మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా పచ్చి వాసన పోవాలి. ఈ విధంగా మగ్గాక మనము ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాసు వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. నేను మిక్సీ జార్ ఉంది కదా, అందులోనే వాటర్ వేసి పోసేసానండి. ఈ విధంగా చూసారా, ఈ విధంగా వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూసారా, మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత కూర కొంచెం దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు మనం కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేస్తే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. చూసారా, ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. చిక్కబడే వరకు గ్రేవీ చూసారా, చక్కగా ఆయిల్ పైకి తేలి
కర్రీ అంతా కూడా దగ్గరికి అయిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా మనకి కూర రెడీ అయిపోయిందండి. మసాలా క్యాప్సికమ్ కర్రీ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.